పుష్ప టూర్ రివ్యూ ఏంటో చూద్దామా. వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూశారు. కానీ వరల్డ్ సినిమాలో పుష్ప ది రూల్ రేంజ్లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు. హాలీవుడ్, బాలీవుడ్ జాంతనాయి ఓన్లీ పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్ అనే విషయాన్ని సినిమా రిలీజ్తోనే తొడగొట్టి చెప్పాడు బాయ్. మరి అసలు సినిమా ఎలా ఉంది? విడుదలకు ఒక రోజు ముందే బెనిఫిట్ షో స్టార్ట్ చేసిన పుష్ప బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తుందా? అసలు సినిమా ఓవరాల్ రివ్యూ ఏంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా, క్రేజీ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీస్ బ్యానర్పై వచ్చిన పుష్ప పార్ట్ 1కు కంటిన్యూగా పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేశారు. 3 ఏళ్ల నుంచి షూట్ జరుపుకునే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు, ఎన్నో లెక్కలు, కోట్లాది మంది అభిమానులకు ఏదో తెలియని ఎమోషన్ ఈ సినిమా. క్రికెటర్లు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఊహకు కూడా అందని అంచనాలతో రిలీజ్ అయింది పుష్ప ది రూల్. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్తో పని లేకుండా ఫస్ట్ హాఫ్తోనే బ్లాక్ బస్టర్ టాక్ కొట్టేశాడు ఐకాన్ స్టార్. సినిమాలో ఎలివేషన్ సీన్ చూస్తున్న ఆడియన్స్కు పూనకాలు వస్తున్నాయి. థియేటర్లో ఎంట్రీ సీన్ ది బెస్ట్. ఆ ఒక్క సీన్తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇచ్చాడు సుక్కు. అల్లు అర్జున్ అయితే సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్స్ పుష్పలో చూడవచ్చు. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్, క్యాంప్ ఆఫీస్ సీన్, ఫహద్ ఫాజిల్ ఎంట్రీ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తాయి. శ్రీవల్లి ఎంట్రీ, షెకావత్ మారువేషం ఎంట్రీ, పుష్ప సాంగ్ ఇలా అన్ని సినిమాను వేరే లెవెల్లో నడిపించాయి. సీఎంతో ఫోటో దిగమని శ్రీవల్లి చెప్పే సీన్, ఫోటో అడిగితే ఇవ్వని సీఎం, నేను ఫోటో దిగినోడు నెక్స్ట్ సీఎం అవుతాడని చెప్పి పుష్ప చెప్పే డైలాగు పూనకాలు తెప్పించింది. అనసూయ ఎంట్రీ, షెకావత్ పుష్ప ఫేస్ ఆఫ్ సీన్ హైలైట్. ఇక ఈగో మీద నడిచే ఈ సీన్లు సినిమా రేంజ్ని పెంచేసాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్కి పుష్ప సారీ చెప్పే సీన్, అక్కడ బన్నీ చేసే యాక్షన్కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఫుల్గా తాగేసి ఉంటే పుష్ప సారీ ఎలా చెప్తాడు, అసలు చెప్తాడా, చెబితే తర్వాత ఏం చెప్తాడు అనేది హైలైట్ అయింది. ఇక రష్మిక అయితే సినిమా కోసం జీవించింది. ఎవడరా బాస్, ఎవడికిరా బాస్, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్తో ఒక్కసారిగా థియేటర్ షాక్ అయింది. సినిమాలో జాతర సీన్ సినిమాను డామినేట్ చేసేసింది. ఆ ఒక్క సీన్ కోసం కోట్ల టికెట్లు తెగుతాయనేది బెనిఫిట్ షోతో క్లారిటీ వచ్చేసింది. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య సీన్స్ అయితే వేరే లెవెల్. సినిమాకు పాపాను ఎందుకు సుక్కు సెలెక్ట్ చేశాడో పుష్ప ది రూల్లో అతని యాక్షన్ సీన్స్ చూస్తే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సుక్కు ఇచ్చిన హైప్, దానికి పాప యాక్టింగ్ సినిమాలో వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపించిన ఎలివేషన్ సీన్స్తో ఆ ఫీల్ ఎక్కడా కనబడలేదు. సెకండ్ హాఫ్లో జాతర సీన్ చూసిన అభిమానులు ఆ మేనియాలో ఉండిపోయారు. ఆ సీన్లో బన్నీ తాండవాడేశాడు. జాతర సీన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా సినిమాలో ఆ సీన్ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కల్లో కూడా రాదు అనే రేంజ్లో ఉంది. సుక్కు ఆలోచన పర్ఫెక్ట్గా దింపేశాడు అల్లు అర్జున్. జాతర సీన్కు నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు ఆడియన్స్. ఇక సినిమాలో ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ అన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేసి కమర్షియల్ హిట్ కొట్టాడు సుకుమార్ డైరెక్షన్ టాలెంట్ చూసి ఆడియన్స్ ఊగిపోయారు. లెక్కల మాస్టర్ పక్కా లెక్కతో ప్లాన్ చేసి కొట్టాడని, 3 ఏళ్ల వెయిటింగ్ టైం వర్త్ అనడానికి ఒక్క జాతర సీన్ చాలంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఓ యాక్షన్ సీన్, ఓ ఎలివేషన్ సీన్, ఓ ఎమోషనల్ సీన్, ఓ రొమాంటిక్ సీన్ అంటూ ఇలా పకడ్బందీగా స్క్రీన్ ప్లేతో సినిమాను పక్కాగా ప్లాన్ చేశాడు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లు బద్దలు కావడం పక్కా. సాంగ్స్పై కూడా చాలా స్పెషల్గా ఫోకస్ చేసి కొరియోగ్రఫీ చేశారు. మాస్ ఆడియన్స్కి పిచ్చగా నచ్చేశాయి. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. 3 ఏళ్ల నుంచి కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమా ఫ్యాన్స్కు పుష్ప ది రూల్ దమ్మేంటో చూపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఈ పండగ రోజు కోసం ఇప్పుడు అని ఎదురు చూస్తుంటే వైల్డ్ ఫైర్ అంటూ బాక్సాఫీస్ని నిప్పు పెట్టేశాడు బన్నీ. ప్రీ బుకింగ్స్లో లక్షల టికెట్లు అమ్ముడుపోతుంటే కామెంట్ చేసిన వాళ్ళు, సినిమా ట్రైలర్ చూసి వికిల్ నవ్విన వాళ్ళకి పుష్ప స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో హిట్ కొట్టి చూపించింది పుష్ప. ఇండియన్ సినిమా కాలరెగరేసే రేంజ్లో ఈ సినిమా ఉందంటూ సినిమా చూసిన వాళ్ళు తొడగొట్టి చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటీటీ కోసం ఎదురు చూడకుండా థియేటర్లో చూడాల్సిన బొమ్మ. థ్యాంక్ యూ 100 years టీవీ.